పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో లోకేష్ కనగరాజ్ మూవీ అనగానే ముందు అంతా ప్రచారమే అనుకున్నారు. కట్ చేస్తే పవన్ ని లోకేష్ కలవడమే హాట్ టాపిక్ అయింది. విచిత్రం ఏంటంటే లోకేష్ కనగరాజ్ కి రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా తీయాలనుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో కూడా సినిమా ప్లాన్ చేశాడు. కోలీవుడ్ లో ఇప్పుడు లోకేష్ కి చాలా వరకు బ్యాడ్ టైం నడుస్తోంది. ఒకటి కూలీ డిజాస్టర్ అవ్వడం, రజనీ కమల్ సినిమాను తను హ్యాండిల్ చేయలేడు అనే తనకి మరో ప్రాజెక్ట్ ఇవ్వకపోవడం, ఇలాంటి టైంలో ఖైదీ 2కి కార్తీ ఒప్పుకోకపోవడం, ఇవన్నీ లోకేష్ కనగరాజ్ ఫ్యూచర్ని డైలమాలో పడేశాయి. అందుకే ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇలా తెలుగు టాప్ స్టార్స్ని కలుస్తున్నాడు. కానీ తను ఆల్మోస్ట్ అందరికీ ఒకే కథ చెప్పాడా? ఒకే కథతో ఇంతమంది హీరోలను కలిశాడా? టేక్ ఎ లుక్. ఒకే కథని ముగ్గురు హీరోలకు చెబితే ఎలా ఉంటుంది? అదే ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, బన్నీ విషయంలో జరిగినట్టుంది. తమిళ తంబి లోకేష్ కనగరాజ్ ఇప్పుడు తన కొత్త కథని ఎవరో ఒక స్టార్ హీరోకి చెబితే పర్లేదు, కానీ ప్రభాస్కి చెప్పాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్కి చెప్పాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి చెప్పేశాడు. కట్ చేస్తే రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి చెప్పేశాడు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఒకరికి సెట్ అయ్యే కదా మరొకరికి సెట్ అవుతుంది అనుకోలేం. కానీ ఇక్కడ కథల కొరత సమస్య కాదు. ఇక్కడ ప్రాబ్లం ఒకే కథని ఇంతమంది హీరోలకి ఎందుకు చెప్పాడు? తనని అంతా రిజెక్ట్ చేస్తున్నారా? మొన్నటి వరకు ఎన్టీఆర్, ప్రభాస్ ఇద్దరూ కూడా పిలిచి ప్రాజెక్ట్ ఇస్తా అన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా కాదు పొమ్మన్నారా? ఈ డౌట్లకి సాలిడ్ రీజన్ ఉంది. నిజానికి కూలీ మూవీ రిలీజ్కు ముందు వరకు లోకేష్ కనగరాజ్తో సినిమా అంటే టాప్ స్టార్స్కి పండగే. ఖైదీ, మాస్టర్, లియో, విక్రమ్ ఇలా అన్ని సూపర్ మాస్ హిట్లే. ఇన్నోవేటివ్గా స్క్రీన్ ప్లే ఉండటం, ఎంగేజింగ్ కథ చెప్పటం తన స్థాయి పెంచేలా చేశాయి. ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, మహేష్ బాబు కూడా తన డైరెక్షన్లో సినిమా చేయాలనుకున్నారు. అల్లు అర్జున్ అయితే ఒక అడుగు ముందుకేసి తన ఇంటికే పిలిచేశాడు. కానీ అప్పటికే తను సూపర్ స్టార్ రజనీకాంత్తో కూలీ మూవీకి కమిట్ అవడంతో ఇలాంటి ఆఫర్లు గాలిలో కలిశాయి. కట్ చేస్తే కూలిపోయింది. దాని రిజల్టే రివర్స్ అయింది. అంతే. తన మేకింగ్ మీద స్టార్ హీరోలకే కాదు సగటు ఆడియన్స్కి కూడా డౌట్లు పెరిగాయి. ఎందుకంటే స్టార్స్తో సినిమా చేసే హడావిడిలో హర్రీబరీగా కథలు రాసి చుట్టేస్తున్నాడనే డౌట్లు ఎక్కువయ్యాయి. ఖైదీ హిట్ అయిన వెంటనే విజయ్ దళపతితో సినిమా తీసే ఛాన్స్ రాగానే మాస్టర్ మూవీ తీశాడు. అదే హీరోతో లియో తీశాడు. రెండింట్లో కథాలోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఒక్క విక్రమ్ పర్లేదనిపించింది. కానీ అది కూడా మేకింగ్తోనే నెట్టుకొచ్చాడు. ఇక మిగిలింది సూపర్ స్టార్ రజనీకాంత్తో చేసిన కూలీ. అందులో కథాలోపం ఉండి ఫ్లాప్ అయిందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ కథ లేదనే కమెంట్లే కొంపముంచాయి. ఇది సరిపోక ఖైదీ 2 వివాదం షాక్ ఇచ్చింది. విక్రమ్ తర్వాత ఖైదీ 2 చేయాలి. అలాంటిది విజయ్ పిలిచాడని లియో చేశాడు. రజనీకాంత్ ఆఫర్ చేశాడని కూలీ చేశాడు. సో అన్ని పంచులు పడ్డాక ఖైదీ 2 చేస్తానని వస్తావా అని కార్తీ కోపంతో రగిలిపోయాడట. అసలు లోకేష్ కనగరాజ్కి అపాయింట్మెంటే ఇవ్వలేదట. అంతే. ఇటు కథాలోపాలు, క్యారెక్టర్ మీద అనుమానాలు పెరిగి స్టార్ హీరోలు లోకేష్కి దూరమయ్యారని తెలుస్తోంది. పవన్ కూడా లోకేష్ కథ నచ్చితే చేస్తాడు తప్ప మరొకటి కాదంటున్నారు. ఏది ఏమైనా ఒకే కథని ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ, పవన్కి చెప్పడం వెనక లోకేష్కి ఆఫర్లు లేక అంతా రిజెక్ట్ చేస్తుంటే చక్కర్లు కొడుతున్నాడనే మాటలే సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.